జ్యోతిష శాస్త్రపరంగా రిక్త తిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, పూర్ణ తిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, రిక్త తిథుల్లో పూర్ణ తిథుల్లో ఎటువంటి పనులు నిర్వహించవచ్చో, ఎలాంటి పనులు నిర్వహించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో తిథులను 5 రకాలుగా విభజించారు. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని 5 రకాలుగా విభజించినటువంటి తిథుల్లో రిక్త తిథులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. రిక్త తిథులు ఏంటంటే చవితి, నవమి, చతుర్దశి. ఈ 3 తిథులను రిక్త తిథులు అనే పేరుతో పిలుస్తారు. రిక్త అంటే అర్థం ఏంటంటే ఖాళీ అని అర్థం. రిక్త తిథులు అంటే ఖాళీ తిథులు అని అర్థం. అంటే రిక్త తిథులు ఉన్న రోజుల్లో ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. అందుకే వీటిని రిక్త తిథులు అనే పేరుతో పిలుస్తారు. రిక్త అంటే ఖాళీ, శూన్యం కాబట్టి వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన, గృహారంభము ఇటువంటి శుభ కార్యక్రమాలేవి కూడా రిక్త తిథుల్లో చేయకూడదు. నూతన వ్యాపారాలేవి కూడా రిక్త తిథుల్లో ప్రారంభించరాదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, ప్రత్యేకమైన ఒప్పందాల మీద సంతకాలు చేసుకోవటం ఇటువంటివేవి కూడా రిక్త తిథుల్లో నిర్వహించరాదు. రిక్త తిథుల్లో ఎటువంటి పనులు చేయాలో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. రిక్త తిథులు అనేవి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక సాధనకు, న్యాయపరమైనటువంటి రక్షణ పొందటానికి విశేషంగా సహకరిస్తాయి. అంటే ఎవరైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలన్నా, నోములు చేయాలన్నా, వ్రతాలు చేయాలన్నా, గ్రహదోష నివారణకు చేసుకునేటటువంటి జపాలు నిర్వహించుకోవాలన్నా రిక్త తిథుల్లో చేసుకోవాలి. ఎందుకంటే ఈ రిక్త తిథుల్లో తీవ్రమైనటువంటి ఉపవాసాల ద్వారా కానీ, ధ్యానాల ద్వారా కానీ, స్తోత్ర పారాయణల ద్వారా కానీ మనకున్న పెద్ద పెద్ద జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలకు అద్భుతంగా సహకరించే తిథులు రిక్త తిథులు. అంటే చవితి, నవమి, చతుర్దశి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు రిక్త తిథులు విశేషంగా సహకరిస్తాయి. అంటే శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేయటం, శత్రువుల మీద విజయం సాధించటం, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు వీటన్నిటికీ రిక్త తిథులు చాలా అద్భుతంగా సహకరిస్తాయి. కోర్టులో దావాలు వేయటానికి, కోర్టు సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రిక్త తిథులు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే రిక్త తిథుల్లో ఇంకొన్ని ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు. నిర్వహణకు సంబంధించిన పనులు కూడా రిక్త తిథుల్లో చేసుకోవచ్చు. నిర్వహణకు సంబంధించిన పనులంటే ఎవరైనా ఇంటిని శుభ్రపరచుకోవాలంటే, ఇంట్లో పనికిరాని వస్తువులు పారవేయాలంటే రిక్త తిథుల్లో అటువంటి పనులు చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చెట్లను చాలా చక్కగా ఏర్పాటు చేసుకోవటానికి, చెట్లకు ఉన్నటువంటి కొమ్మలను కత్తిరించటానికి ఇటువంటి పనులన్నిటికీ కూడా రిక్త తిథులు విశేషంగా సహకరిస్తాయి. చెట్ల కొమ్మలను తొలగింపజేయటానికి, గృహంలో అనవసరమైనటువంటి వస్తువులను తొలగింపజేసుకోవటానికి, గృహాన్ని శుభ్రంగా చేసుకోవటానికి వీటన్నిటికీ కూడా ఈ రిక్త తిథులు అనేవి చాలా అద్భుతంగా సహకరిస్తాయి. అయితే రిక్త తిథులకి ఒక ప్రత్యేకమైన మినహాయింపును జ్యోతిష శాస్త్రం చెప్పారు. ఆ ప్రత్యేకమైన మినహాయింపు ఏంటంటే ఎప్పుడైనా రిక్త తిథులు శనివారంతో కలిసి వస్తే దాన్ని సిద్ధియోగం అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు మాత్రం చాలా అద్భుతం. మామూలుగా అయితే చవితి కానీ, నవమి కానీ, చతుర్దశి తిథి కానీ వీటిల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఏవీ చేయకూడదు. ముఖ్యమైన ఉద్యోగ వ్యాపార సంబంధమైన పనులు ఏవీ చేయకూడదు. కీలకమైన కార్యక్రమాలు ఏవీ చేయకూడదు. కానీ చవితి కానీ, నవమి కానీ, చతుర్దశి కానీ శనివారంతో కలిసి వస్తే దాన్ని సిద్ధియోగంగా పిలుస్తారు. అది సిద్ధియోగం అయిపోతుంది. కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన రోజు మాత్రం ఈ రిక్త తిథులు ఉన్నప్పటికీ అప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఏవైతే పనులు కొన్ని చోట్ల నిలిచిపోయినాయో, కొన్ని చోట్ల ఆగిపోయినాయో వాటన్నిటినీ సులభంగా పూర్తి చేసుకోవటానికి ఈ రిక్త తిథులు అనేవి చాలా అద్భుతంగా సహకరిస్తాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా రిక్త తిథుల్లో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా పూర్ణ తిథుల గురించి కూడా చెప్పడం జరిగింది. పూర్ణ తిథులు అంటే ఏంటంటే పంచమి, దశమి, అమావాస్య, పౌర్ణమి తిథులను పూర్ణ తిథులు అంటారు. ఈ పూర్ణ తిథుల్లో ఎవరైనా సరే ప్రయాణాలు నిర్వహించుకోవచ్చు. ఒక్క అమావాస్య రోజు మాత్రం ప్రయాణాలు చేయకూడదు.
కేవలం పితృకార్యాలు చేయాలి. పంచమి, దశమి, పౌర్ణమి రోజు ప్రయాణాలు నిర్వహించుకోవటానికి అనుకూలం. ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కూడా ఈ పూర్ణ తిథులు పంచమి, దశమి, పౌర్ణమి చాలా అద్భుతంగా సహకరిస్తాయి. అయితే ప్రధానంగా ఈ పూర్ణ తిథుల్లో ఏం చేయాలి అనేది జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ పూర్ణ తిథుల్లో శాంతక కార్యక్రమాలు, పౌష్టిక కార్యక్రమాలు నిర్వహించమని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ శాంతిక కార్యక్రమాలు ఏంటంటే జీవితంలో ఏవైనా ఆపదలు, భయాలు, కష్టాలు వస్తే అవన్నీ తొలగింపజేసుకోవటానికి సుదర్శన హోమాలు చేసుకోవటం, అలాగే ఆయుష్ హోమం చేసుకోవటం, మృత్యుంజయ హోమం చేసుకోవటం, నవగ్రహ శాంతి హోమం చేసుకోవటం, ఇలాంటివి పూర్ణ తిథుల్లో చేసుకోవచ్చు. వీటిని శాంతిక కర్మలు అనే పేరుతో పిలుస్తారు. అలాగే పౌష్టిక కర్మలని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. పౌష్టిక కర్మలు అంటే మన సంపద పెరగటానికి, ఆయుష్ పెరగటానికి, ఆరోగ్యం వృద్ధి చేసుకోవటానికి చేసే కర్మలను పౌష్టిక కర్మలు అంటారు. ఈ పౌష్టిక కర్మలు ధన్వంతరి హోమము, ఆయుష్ హోమము, రాజశ్యామల హోమము ఇటువంటివి చేసుకోవటానికి, ఇలాంటి పౌష్టిక కర్మలు చేసుకోవటానికి పూర్ణ తిథులు విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి రిక్త తిథుల్లో, పూర్ణ తిథుల్లో ఈ ప్రత్యేకమైనటువంటి పనులు చేసుకోండి. అయితే పూర్ణ తిథుల యొక్క చివరి 2 గడియలను తిథి గండాంత కాలం అనే పేరుతో పిలుస్తారు. ఆ సమయంలో మాత్రం ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. ఇలా తిథులను అనుసరించి ప్రత్యేకమైన పనులు చేసి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.